శ్రీమాత్రే నమః. శుభోదయం అండి. హ్యాపీ సండే అందరికీ. సండే రోజు ఈరోజు సండే రోజు వ్లాగు. మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే పూజ అయిపోయింది, ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిందండి పూజ. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం గుడికి వెళ్దామండి. గుడికి వెళ్ళి అక్కడ వీడియోస్ తీసుకుందాం. రండి గుడికి వెళ్దాం. గుడికి వెళ్ళే ముందు ఒకటి, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైకే నాకు బూస్ట్, ఓకేనా? ప్లీజ్ పదండి గుడికి వెళ్దాం. గుడికి వెళ్ళే ముందండి టెజు పాప నన్ను ఎత్తుకో అంటది. బయటికి వెళ్ళనికి అది కొద్దిసేపు ఎత్తుకొని అక్కడక్కడ ఆడిపించి ఆమెను వాకింగ్ తీసుకొని పోయొచ్చు, వదిలితేనే ఇంట్లో ఉండుద్దండి. కానీ ఒక్కదాన్ని వదిలిపెట్టి పోవాలంటే మాకు కూడా ఏదో రకంగా అనిపించుద్ది. అందుకుగాను ఇంకా గుడికి వెళ్ళాలిగా, తప్పదు. అందుకని ఇంట్లో వదిలిపెట్టి పోతున్నానండి. వాకింగ్ చేయించాను పాపకి, వాకింగ్ తీసుకొచ్చి ఇప్పుడే ఇంట్లో తీసుకొచ్చాను. రోజు వాళ్ళ డాడీ వెళ్తారు కానీ ఈరోజు నేను తీసుకొచ్చాను. ఇది గుడికి మియాపూర్ గుడి అండి, మియాపూర్ కాళీమాత గుడి. లోపలికి వెళ్ళేదండి. ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అయితే ఈరోజు దర్శనం ఏంటంటే అమావాస్య ఆదివారం రావడం వల్ల చాలా జనాలండి. ఎంత జనాలంటే అంత జనాలు, అసలు చూడరాను చాలామంది అన్నమాట జనాలు. చూపిస్తాను చూడండి. ఇంకా ముందు ఇప్పుడు అమ్మవారికి అభిషేకం జరుగుతుందండి. స్వామి పూజారి గారు అభిషేకం చేపిస్తున్నాడు చూడండి. ఈరోజు అన్ని వీడియోలు తీసినానండి కాళీమాతవి. చూడండి మీరు, నేను కాళీమాతకి ఇప్పుడు అభిషేకం జరుగుతుందండి. చూడండి, అభిషేకం జరిగిన వాటర్ ఉంటుంది కదా, అందరికీ తీర్థంగా స్వామి ఇస్తున్నారనమాట. ఇక్కడనేమో ఎల్లమ్మ తల్లికి ఇంకా అలంకరణ చేస్తున్నారు. ఇంకా అక్కడ అమ్మవారికి అలంకరణ అయిపోయిందండి. హారతి టైంలో చూడండి జనాలు ఎంతమందో. నేను ఎక్కడున్నానో చూడండి, ఎంత దూరం నుంచి తీస్తున్నానో వీడియో మీకే అర్థమవుతుంది. చాలా దూరం నుంచి తీస్తున్నానండి ఆ వీడియో నేను. చాలా జనాలు అన్నమాట. ఎంత అంటే అసలు భరించలేకపోయినాం, అంతమంది ఉన్నారన్నమాట జనాలు అక్కడ. నెక్స్ట్ ఇంకా అమ్మవారి హారతి అవి వినండి ప్లీజ్.
చూసారు కదండి జనాలు అమ్మవారిని ఈరోజు అభిషేకము అలంకరణ దర్శనము చేసుకున్నందుకు జన్మ ధన్యమైపోయిందండి. ఇంకా చాలు అనిపించింది జీవితానికి, అంతగా దర్శనంలో అలా కనిపించిందండి నాకు ఎందుకో. ఈరోజు 7:45కి వెళ్తే 10:30 వరకు ఇవే అయినాయండి. అలంకరణ, అమ్మవారి దర్శనము, అభిషేకము, దర్శనము, అలంకరణ, హారతి, ప్రసాదము ఇవే అయినాయండి. చూడండి అందరూ బొట్లు పెట్టుకోవడానికి దగ్గరగా వచ్చినామంట. బొట్లు పెట్టుకుందామనేసి జనాలు చూస్తున్నారండి. కానీ ఇంకా దగ్గర వచ్చి ఇంకా బొట్టు పెట్టుకున్నాము. మెల్లిమెల్లిగా వచ్చేసి అంటే 2 వైపులు చూస్తున్నారు అన్నమాట. దగ్గర కొంచెం దర్శనానికి ఇబ్బంది అయింది. ఒక ½ గంట తర్వాత ఓకే పర్లేదు అనిపించింది. ఇంకా చూసారు కదా అమ్మవారి అలంకరణ, పూజ అవన్నీ. ఇప్పుడు ఇంకా దర్శనాలు అనమాట అండి. దర్శనాలకు కూడా అసలు వీలు లేదండి. అక్కడ చాలామంది ఉన్నారనమాట దర్శనానికి. అసలు పట్టరానంత జనాలు అన్నమాట. దగ్గరికి వెళ్ళినా కానీ ఎంతమందో అసలు. ఈరోజు అమావాస్య ఆదివారం కావడం వల్ల అందరూ వచ్చినారండి. చాలా భక్తులు వచ్చినారనమాట. అందుకు గాను దర్శనానికి కొంచెం కష్టంగానే అయ్యింది. ఇంకా అమ్మవారి హారతులు అవన్నీ చూడండి. దర్శనం చేసుకొని ఇంకా నేను ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినానండి. అయ్యా పంతులు గారు ముందు దండం పెట్టుకున్నట్లు పంపించండి, నిలబడలేకపోతున్నాను వెనకాల. ఇక్కడ మియాపూరు శ్మశాన కాళీ మాత అమ్మవారండి. పక్కనే అమ్మవారు అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అట్లుంటుంది అమ్మవారు. పెద్ద విగ్రహం అండి. ఈ చూస్తుంటే కళ్ళు అదైపోతుంటాయి, అట్లుంటుంది. అక్కడ ఈరోజు హోమం అండి, అమ్మవారికి అభిషేకాలు, గుమ్మడికాయలతో దీపాలు పెట్టుకునే వాళ్ళు, నిమ్మకాయలతో దీపాలు పెట్టుకునే వాళ్ళు, ఇంకా మొక్కులు ఉన్న వాళ్ళు చెల్లించుకోవడం అన్నీ అన్నమాట. అక్కడ 7 to 8 పోతే 10:30 వరకు అమ్మవారికి అభిషేకము, అలంకరణ, హారతి ఇవే అయినాయండి. చాలాసేపు ఇంతవరకు అయినా చూడండి. దగ్గర నుంచి ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకున్నాక ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకుని ఇంకా అక్కడ వీరభద్రుడు అవన్నీ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. వీరభద్రుడు అవన్నీ దర్శనం చేసుకొని వచ్చినాను అనమాట. 7 to 8కి వెళ్ళినానండి. 10:30 అయింది. అక్కడ ఇంతసేపు పట్టింది అనమాట దర్శనానికి. అభిషేకానికి వెళ్ళాను నేను. అభిషేకానికి వెళ్ళి వచ్చాను. ఇక్కడ వీరభద్రుడు అండి, ఎల్లమ్మ తల్లి. జనాలు చూడండి అసలు తీసుకోవడానికి కూడా లేదన్నమాట. కొంచెంగా తీసుకున్నాను. ఇంకా నేను కాలు దొరికినప్పుడు కొంచెం జనాల దగ్గర అట్లా తీసుకున్నాను. జనాలు లేని దగ్గర అట్లా కొన్ని క్లిప్పులు తీసానండి. మొత్తం తీయడానికి అవ్వదు. అమ్మవారి అలంకరణ అయితే దూరం నుంచి కొంచెం తీసాను అనమాట. కొన్ని తీసానన్నమాట దూరం నుంచి. కళ్ళు మంటలన్నమాట. దూరం నుంచి నిలబడ్డ మంటలు ఇలా వచ్చేసాయి అన్నమాట కళ్ళకి. ఈ అమ్మవారికి ధూపం వేసినారనమాట. ధూపం ఉంది, 2 కలిసి కానీ మంచిదంట అండి ఆ మంట. చూడండి అమ్మవారు ఎంత బాగా కనబడుతున్నారో. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, చూసినా జన్మ ధన్యమైపోద్ది అంతే. ఇంకా వాళ్ళకు ఉందన్నమాట అమ్మవారు అక్కడ. చాలు ఈ జన్మకు అన్నట్టుగా ఉంది. దర్శనం ఒక్కసారి చేసుకుంటే చాలా అన్నట్టు ఉంది. చాలా బాగా కనిపిస్తున్నారు అమ్మవారు. చూడతరం కాదనుకోండి. అమ్మవారి దర్శనము, అమ్మవారికి శాఖ కూడా పెట్టినారండి. శాఖలు, 4 రకాల హారతులు, దీపంతో, హారతి కర్పూరంతో, ఇంకా ఏదేదో చేసినారండి. 4 రకాల హారతులు అయితే ఇచ్చినారండి. కొంచెం దూరం నుంచి తీసినాను, సరిగ్గా అర్థం కాలేదు నాకు అమ్మవారివి. ఓకేనా, బాయ్.